అరుణాచలం గుడికి వెళ్ళాక మీ కోరిక తీరకుండా ఉండదు. ఎన్ని జన్మలు ఎత్తినా శివయ్య అనుమతి లేనిదే అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేం. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకు ఎన్నో ఆటంకాలు ఎదురొస్తాయి. ఎందుకంటే శివయ్య మన భక్తిని ఎన్నో రకాలుగా పరీక్ష చేస్తూ ఉంటాడు. దీనికి మన దగ్గర ఒక పురాతన కాలంలోటి స్టోరీ అనేది మన దగ్గర ఉంది. పురాతన కాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుడికి మహాభక్తుడు. అతను ఒకసారి అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచం మీద నా ఆధిపత్యం చెలాయించడానికి నేను అరుణాచలం వెళ్ళి శివభక్తుణ్ణి అయిపోదామని అనుకున్నాడు. అరుణాచలం వస్తున్నాడు అని శివుడు తెలుసుకొని అతనికి ఒక పరీక్ష పెట్టాడు. ఎందుకంటే ఆ రాక్షసుడి బుద్ధి శివుడికి నచ్చలేదు. దానితో శివుడు బ్రాహ్మణ వేషంలో రాక్షసుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ కోరిక నెరవేరాలి అంటే గిరి ప్రదక్షిణ 14 సార్లు చేయాలి అంటాడు. ఆ రాక్షసుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి వెళ్తూ ఉండగా ఆ రాక్షసుడికి మార్గమధ్యంలో ఎన్నో అడ్డంకులు రావడంతో అతను గిరి ప్రదక్షిణ చెయ్యలేక ఆపేశాడు. అప్పుడు వెంటనే శివుడు ఆ రాక్షసుడి ముందు ప్రత్యక్షమై, అరుణాచలంలో శక్తి ఇంకా ఆధిపత్యం చెలాయించాలి అనుకునే వాళ్లకు ఇక్కడ చోటు లేదు. ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో నిజమైన భక్తితో నన్ను చేరుకోవడానికి వస్తారో, ఎవరైతే విముక్తిని పొందాలి అనుకుంటారో వాళ్లకు మాత్రమే అరుణాచలంలోకి వచ్చే అనుమతి నేను ఇస్తాను. ఎవరికి పడితే వారికి అరుణాచలంలో అడుగు పెట్టే అవసరం అనేది ఉండదు. కాబట్టి మీరు అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవ్వరి మీద ఏ కుళ్ళు కుతంత్రంతో కాకుండా మీ మనసును స్వచ్ఛంగా వాళ్ళు మాత్రం అరుణాచలం వెళ్ళగలుగుతారు. అరుణాచలం వెళ్ళాలి అంటే అది ఒక జన్మలో చేసుకున్న అదృష్టమై ఉండాలి. హరోం హర నమ శివాయ.